18వ వచనంలో వారి యొక్క నింద మీరు చూడండి. ఇక్కడ ఆయన దేవునితో తను తాను సమానుడిగా చేసుకుంటున్నాడని చెప్పి వారు ఆయన నిందించారు. ఆయన సబ్బాతుని మీరుతున్నాడని చెప్పి కూడా వారు నిందించారు. ఈ యొక్క ప్రజలు ఎవరి యొక్క మాట వినేటువంటి పరిస్థితుల్లో లేదు. చూడండి, తను తాను మరి న్యాయంగా చేసుకుంటున్నాడని చెప్పి ఆయన నిందించి ఉన్నారు. చూడండి, ఆయన శిష్యుల నిమిత్తం అక్కడ సమాధానం చెప్తున్నాడు. చూడండి, 19వ వచనంలో ఆ యొక్క 19వ వచనంలో ఆ యొక్క కార్యం చెప్తున్నాడు ఆయన. తండ్రి మృతులను లేపి ఉన్నాడు ఇక్కడ. చూడండి, అలాగే మరి కుమారుడు కూడా మృతులను లేపగలడు. 21వ వచనంలో తండ్రి ఇక సమస్త తీర్పును కుమారుడికి ఇచ్చున్నాడు. 22వ వచనం చూడండి. తండ్రి ఎవరికి 23వ వచనం చూడండి. చూడండి, తండ్రిని ఆయన గణపరిచినట్లుగా మరి సర్వాధికారము కుమారుడికి ఇచ్చి ఉన్నాడు. 24వ వచనము. ఆయన మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసించు ప్రతి వాడును ఆయన పంపినటువంటి వారిని కూడా విశ్వసిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన తనంతట తాను ఏమీ మాట్లాడట్లేదు. తండ్రి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, తండ్రి యొక్క మాటలు మాట్లాడినప్పుడు, తండ్రిని నమ్మినప్పుడు తండ్రి యొక్క మాటలు కూడా నమ్ముతున్నారు. చూడండి, ఆ యొక్క ప్రజలు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. వారు తండ్రి విషయమై జీవిస్తున్నారు. చూడండి, మళ్ళా 30వ వచనంలో అదే కార్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నా అంతటి నేను ఏమి చేయలేను అంటున్నాడు 30వ వచనంలో. నేను విన్నట్లుగా తీర్పు తీస్తున్నానని చెప్పి ఉన్నాడు. చూడండి, తండ్రి యొక్క తీర్పుని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆయన యొక్క చిత్తము నెరవేరినట్లుగా కాదు కానీ తండ్రి చిత్తము నెరవేరినట్లుగా చేస్తున్నాడు. యోహాను 7:24లో మనం ఎలాగ తీర్పు తెచ్చాలి? యోహాను 7:24 బట్టి తీర్పు తీర్చుట న్యాయమైన తీర్పు తీర్చుడనేమో. ఓకే, చూడు, దానికి మనం ఎలాగ లోబడగలము? చూడండి, వ్యత్యాసమైనటువంటి కార్యాలు జరుగుతున్నట్లుగాను వ్యత్యాసమైనటువంటి మరి తీర్పు జరుగుతున్నట్టుగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. అది పూర్తి ఆ యొక్క జ్ఞానమై ఉన్నదా? చూడండి, మనము పొందేటువంటి ఆ యొక్క చిన్న జ్ఞానము మరి అది ఆ విధంగా ఉన్నదా? దేవుడు ఏ విధంగా తీర్పు తీస్తున్నాడు? చూడండి, అన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పు తీస్తున్నాడు. మనము మన స్వబుద్ధి మీద మన స్వబుద్ధి మీద ఆధారపడినట్లయితే మనము సత్యాన్ని తెలుసుకుంటామా? చూడండి, దేవుని యొక్క తీర్పును మనం తీర్చాలంటే దేవుని యొక్క సత్యాన్ని మనం ఎరగాల్సిన అవసరం ఉంది.
judgment concerning fornication. చూడండి, దేవుడు జారత్వాన్ని గురించినటువంటి తీర్పు తీర్చున్నాడు. He gives his judgment concerning drunkenness. చూడండి, త్రాగుబోతుతనాన్ని గురించి దేవుడు తన తీర్పు తీర్చున్నాడు. He gives his judgment concerning all righteousness and all evil. చూడండి, సమస్త నీతిని గురించి, అన్నిటిని గురించి, దుర్మార్గాన్ని గురించి దేవుడు తీర్పు తీర్చున్నాడు. So if we see someone committing fornication, చూడండి, మనం జారత్వాన్ని గురించి కొన్ని తీర్పులు తీర్చున్నాడు ఆయన. what's righteous to them? చూడండి, నీతి కలిగిన తీర్పు ఏంటి? That's sin. పాపం. సారీ, కుడ్ యూ రిపీట్? సారీ. What is the judgment we have if we see someone committing fornication? చూడండి, ఎవరైనా జారత్వం చేస్తున్నారు అని అన్నప్పుడు మనం చేయాల్సిన తీర్పు ఏంటి? God's already pronounced judgment on fornicators. జారత్వాన్ని గురించి దేవుడు ముందుగానే తీర్పు ఇచ్చాడు. So it's not our judgment, it's God's. అది మన యొక్క తీర్పు కాదు, దేవుని యొక్క తీర్పు అయి ఉన్నది. What about liars? అబద్ధికుల గురించి ఏంటి? They'll have their part in the lake of fire and brimstone. చూడండి, వారిని అగ్నిగంధకంలో పడవేయబడతారు అని చెప్పి ఉన్నాడు. What about those that hate a brother? చూడండి, ఒక సహోదరుని ద్వేషించేటువంటి వారి గురించి ఏంటి? God will not forgive them. అలాంటి వ్యక్తిని దేవుడు క్షమించడు. All these are God's judgments. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులై ఉన్నాయి. So if we quote the word of God, we're judging rightly. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేసినప్పుడు మనం సరైన తీర్పు తీస్తున్నామని అర్థం. But he commands us not to judge any man before the time. సమయం రాకముందు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దని చెప్పి దేవుడు మనల్ని ఆజ్ఞాపించున్నాడు. So we can judge everything, చూడండి, మనం ప్రతిదానికి తీర్పు తీర్చుతాము. but we must not judge any soul. మనం ఏ యొక్క ఆత్మను కూడా తీర్పు తెచ్చకూడదు. Let's look at that in 1 Corinthians. మరికొంత 1 Corinthians 2 verse 15. 2:10 చదువుదాం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటికీ వివేచించి గాని అతడే వెని చేతనైనను వివేచింపబడడు. ఓకే. I'll get my machine up here. So he says that he that is spiritual judges all things. చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు లేదా తీర్పు తీస్తాడు అని చెప్తున్నాడు. Okay, and he himself is not judged by any man. చూడండి, అతను ఎవరి చేతనైనను వివేచింపబడడు. The Lord commends us not to judge any man before the time. చూడండి, దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే ఎవరిని కూడా సమయం రాకముందుగా తీర్పు తీర్చవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. So righteous judgment does not judge people, it judges things. చూడండి, నీతి కలిగిన తీర్పు అంటే ప్రజలను తీర్చడం కాదు, అది కార్యంలో తీర్పు ఇచ్చేదిగా ఉన్నది. And God has already judged these things. దేవుడు ముందుగానే ఈ కార్యంలో తీర్పు తీర్చి ఉన్నాడు. So then in John 5:30, what did Jesus do? అలాగైతే యోహాను 5:30లో యేసు ఏం చేస్తున్నాడు? Let's read it again. మరొకసారి యోహాను 5:30 చదువుదాం. నా అంతటా నేనేమియూ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనక నా తీర్పు న్యాయమైనది. ఓకే. So if he judged somebody, would that be of himself or the Father? చూడండి, ఒకరికి ఆయన తీర్పు తీస్తున్నాడంటే అది తనకు తాను తీర్పు తీస్తున్నాడు లేదా తండ్రి యొక్క తీర్పు తీస్తున్నాడు ఆయన? If he quotes the Father's words, it's the Father's judgment. ఆయన తండ్రి యొక్క వాక్యాలను చెప్తున్నాడంటే తండ్రి యొక్క తీర్పు అయి ఉంది. If he leans to his own understanding, it's his judgment. చూడండి, ఆయన స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాడంటే అది ఆయన యొక్క సొంత తీర్పు అయి ఉంది. So why does he only quote God's judgment? ఎందుకు ఆయన దేవుని యొక్క తీర్పును కోట్ చేస్తున్నాడు? Because he's seeking to do the Father's will. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తున్నాడు. So we're looking at John 5:31. యోహాను 5:31 చూసినట్టయితే నన్ను గూర్చి
నేను సాక్ష్యము చెప్పుకుని ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు. ఓకే, So he comes back to the accusation that he's making himself God. వారు ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ నిందకు ఆయన తిరిగి మాట్లాడుచున్నాడు. So if he is claiming that he's God, he says his witness is not true. చూడండి, ఆయనే దేవుడై ఉన్నానని చెప్పుకున్నట్లయితే ఆయన యొక్క సాక్ష్యం సత్యం కాదు. Now, if he is the one who speaks the words, his witness is not true. చూడండి, ఆయనే ఆ యొక్క అంటే తండ్రి యొక్క మాటలన్నీ ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడు అని అన్నట్లయితే ఆయన సత్యం కాదు. But if he's speaking God's words, his witness is true. చూడండి, ఆయన యొక్క దేవుని మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్లయితే ఆయన మాట్లాడేది సత్యము అయి ఉన్నది. And he was speaking only God's word. ఆయన దేవుని యొక్క మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు అని అర్థం. So what should we do if we follow Jesus? మనం యేసుని వెంబడించినట్లయితే మనం ఏం చేయవలసిన అవసరం ఉంది? We won't judge of ourselves. మనం మనకు మనమే తీర్పు తీర్చము. We'll speak the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాము అని అర్థం. John the 8th chapter, యోహాను సువార్త 8వ అధ్యాయము, verses 12 and 13. యోహాను సువార్త 8వ అధ్యాయము 12-13 వచనం చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. ఓకే, So you can see the Jews are remembering what he said here in John 5. చూడండి, యోహాను 5లో యేసు వారి సారీ కదా These Jews that are accusing him of witnessing to himself, remember what he said in John 5. చూడండి, ఈ యూదులు ఏం చెప్తున్నారంటే తనకు తానుగానే సాక్ష్యం చెప్తున్నాడని చెప్పిన్నారు. దాన్ని 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పినాడు ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాడు. So Jesus then answered in verse 12, 12వ వచనంలో యేసు సమాధానం చెప్తున్నాడు, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Was that true? అది వాస్తవమేనా? Was he bearing witness of himself? తను తానే ఆయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడా? Remember, he's not speaking his own words. చూడండి, ఆయన తన సొంత మాటలు మాట్లాడట్లేదు ఇక్కడ. So when he said, I am the light of the world, there's the Father's word. చూడండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడంటే తండ్రి యొక్క మాటలు. Remember in Deuteronomy, he said, I'll put my words in your mouth. చూడండి, ద్వితీయోపదేశకాండంలో నేను నా యొక్క మాటలు నా మాటలు నీ నోట ఉంచుతానని చెప్పిన్నాడు. So let's read John 8:14-16. యోహాను 8:14-16 వచనం చూడండి. యేసు, నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనక నేను తీర్పు తీర్చను. నా తీర్పు సత్యమే. ఓకే, So now he's repeating the Father's words and bears witness to himself. చూడండి, ఇప్పుడు తండ్రి యొక్క మాటలను ఆయన రిపీట్ చేస్తూ తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. And he says, I know where I came from. నేను ఎక్కడి నుంచి వచ్చి ఉన్నానో నాకు తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. So what's he referring to? చూడండి, ఈ దేని గురించి ఆయన చెప్తున్నాడు ఇక్కడ? These are the Father's words, not his. చూడండి, ఇవి తండ్రి యొక్క మాటలు, తనవి కావు, అంటే యేసువి కావు ఇవి. And so he says, I don't judge. నేను తీర్పు తీర్చట్లేదు అని అంటున్నాడు ఆయన. And he says, if I do judge, నేను తీర్పు తీర్చినట్లయితే so whose judgment was he doing? అది ఎవరి యొక్క తీర్పు ఆయన తీరుస్తున్నట్లయితే? Jesus is being true to the one that sent him. చూడండి, యేసు తను పంపినటువంటి వాని యొక్క తీర్పుని తీరుస్తున్నాడు. In 1 John 4, 1 యోహాను 4వ అధ్యాయం తిప్పుకోండి, verse 5. 5వ వచనం. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ఓకే, Okay, so
not to judge before the time, చూడండి, సమయం రాకముందు ఆయన తీర్పు తీర్చట్లేదు. and the Lord will come and reveal the counsels of the heart. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభు ఏం చేస్తాడంటే హృదయ రహస్యాలని బయలుపరుస్తాడు. 1 Corinthians 2:14. మరి కొంత 2:14 చూడండి. మరి కొంత 2:14 Pharisees could not understand. పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారు. ప్రకృతి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అతనికి ఎరితనముగానున్నవి. అవి ఆత్మ సంబంధము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఓకే, So does the Pharisee understand? పరిసయ్యుడు దాన్ని అర్థం చేసుకున్నాడా? No, they're blind spiritually. లేదు, వారు ఆత్మ సంబంధంగా గుడ్డివారై ఉన్నారు. All right? ఎందుకు? They're not born of God. వాళ్ళు దేవుని మూలంగా జన్మించలేదు. John 17, యోహాను 17వ అధ్యాయము 11 and 12. 11-12 వచనాలు. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ ఎదుకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నేను వారి యొద్ద నుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనములు నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఓకే, So did Jesus do anything on his own authority before the cross? శిలువ వేయబట్టడానికి ముందుగా యేసు మరి తన యొక్క సొంత అధికారం వలన ఏదైనా చేశాడా? యేసు Father had not given him all this authority. చూడండి, తండ్రి ఆయనకి అంతకు ముందు ఈ యొక్క సర్వాధికారం ఏమీ ఇవ్వలేదు. There are a few things that he had authority to do. చూడండి, వీటిని చేయనట్లుగా కొంత అధికారం ఆయనకు ఉన్నది, కొన్ని కార్యాలు చేయనట్లు. Nevertheless, he didn't do it. అయినప్పటికీ కూడా ఆయన చేయలేదు. Why not? ఎందుకు చేయలేదు? The Father is the one at this time that had all authority. చూడండి, తండ్రికే ఈ యొక్క సమయంలో సర్వాధికారం ఉన్నది. And twice he asked the Father to keep the apostles through his authority. చూడండి, క్రీస్తు తన యొక్క అధికారంను అపోస్తులకి, మరి ఆ తండ్రి తన యొక్క అధికారంను అపోస్తులకు ఇచ్చి ఉన్నాడు. And he had to answer for the ones that God gave him. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వారి విషయమై ఆయన సమాధానం చెప్పవలసినటువంటి వాడై ఉన్నాడు. He testified, I have not lost any of these that you gave. చూడండి, నువ్వు నాకు ఇచ్చినటువంటి వారిని ఎవరిని కూడా నేను పోగొట్టుకోలేదని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. But who has the authority? అయితే అధికారం ఎవరికున్నది? Until the Father gave all authority to the Son, the Father had the authority. చూడండి, తండ్రి కుమారునికి సర్వాధికారం ఇచ్చేంత వరకు ఆ అధికారం అంతా తండ్రికే ఉన్నది. John 17, verse 3. యోహాను 17:3 చూసినట్లయితే 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసు క్రీస్తుని వెలుగుటే నిత్య జీవము. రికార్డ్ అవుతుంది, మీరు ఒకరు చదివితే మీరు సైలెంట్గా ఉండండి. ఓకే ఓకే. So when ఓకే they believe that Jesus is equal to the Father is in truth. చూడండి, యేసు తండ్రితో సమానుడుగా చేసుకుంటున్నాడని చెప్పి వారు చెప్పినటువంటి విషయము అది వాస్తవమా? And what were the Jews accusing him of? ఆయన్ని అంటే యేసుని యూదులు ఏమని నిందిస్తున్నారు? But Jesus did not usurp any authority. చూడండి, యేసు ఏ యొక్క అధికారాన్ని ఇక్కడ పొందలేదు. As long as he was sent, he was on earth as a man. చూడండి, ఆయన ఈ భూమి మీదకి పంపబడినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనుషుడిగానే ఉన్నాడు. He did nothing with his own authority. తన సొంత అధికారంతో ఏమీ చేయలేదు ఆయన. He recognized the Lord's, his Father's authority. చూడండి, ఆయన తండ్రి యొక్క అధికారాన్ని గుర్తించుకున్నాడు. And so he only listened to the Father and did what the Father commanded. చూడండి, తండ్రి ఆజ్ఞాపించినట్లుగానే తండ్రి యొక్క అధికారానికి ఆయన లోబడ్డాడు. John 8, యోహాను సువార్త 8వ అధ్యాయం verse 54. 54వ వచనం చదువుదాం. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది.
మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో. ఆ నా తండ్రి నన్ను మహింపరిచున్నాడు. ఓకే, So Jesus says he didn't honor himself. చూడండి ఏసు చెప్తున్నాడు నన్ను నేను మహింపరచుకోలేదు అని చెప్తున్నాడు. And that'd be the same as bearing witness to himself. చూడండి ఆయనకి సాక్ష్యం ఇచ్చుకున్నటువంటి కార్యంగా ఉన్నది ఇది. As long as he was on earth, he was fully under the Father's authority. చూడండి ఆయన భూమి మీద ఉన్నంత వరకు తండ్రి యొక్క అధికారంలోనే ఆయన ఉన్నాడు. We need to know that Jesus. మనము యేసుని ఎరగవలసిన అవసరం ఉన్నది. That's the authority that we're following. తండ్రికి ఉన్నటువంటి అధికారమై ఉన్నది. So he was fully faithful to his Father. We need to be the same way. చూడండి ఆయన పూర్తిగా తన తండ్రికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. Then he refers in verse 32, John 5:32. యోహాను 5:32 మనం చూసినట్లయితే 5:32 Another that bears witness of him. చూడండి మరొక ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. చదవండి. నన్ను గూర్చి సాక్ష్యం Father's authority. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినది సత్యమని ఎరుగుతున్నాను. ఓకే బ్రదర్. So the Father's authority is true. తండ్రి యొక్క అధికారం అనేది వాస్తవం. So Titus 1 verse 2. తీతు 1:2 చదువుదాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నిజమైన కుమారుడగు తీతుకు సొమ్మని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనైన దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటనను తన వాక్యమును యుక్తకాలములందు బయలుపరచెను. ఓకే, So in hope of eternal life, చూడండి ఇది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అంటున్నాడు. God promised, దేవుడు వాగ్దానం చేసినటువంటి కార్యం ఇది. and God is not able to lie. చూడండి దేవుడు అబద్ధం ఆడనేరడు అంటున్నాడు. The atheist says, you Christians say that nothing's impossible for God. చూడండి నాస్తికులు ఏం చెప్తున్నారంటే క్రైస్తవులైన మీరు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటున్నారే అని అడుగుతున్నారు. Well, there are several things the Father cannot do. తండ్రి చేయని చాలా కార్యాలు ఉన్నాయి. He's not able to lie. ఆయన చేయలేని కార్యాలు ఏం తెలుసా? తండ్రి చేయలేని కార్యాలు అబద్ధం ఆడలేడు, He's not able to do any evil. దుర్మార్గం చేయలేడు ఆయన. The doctrine of the God can do everything. చూడండి వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అన్ని Is taken out of context. చూడండి ఈ యొక్క సారాంశం నుంచి తీసేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. If someone says God said he could, or Jesus testified God could do anything, దేవుడు సమస్తంలో చేయగలడని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. it has a context. అక్కడ సారాంశం ఉంది ఆయన చెప్పిన మాటకి. The context at that time was that Jesus was going to the cross. చూడండి ఆ సమయంలో యేసు సిలువకు పోతున్నాడు. The Father could have found another way, చూడండి తండ్రి మరొక విధంగా దాన్ని చేయగలడు, but he didn't. కానీ ఆయన చేయలే. So when the Father bears witness of Jesus, what is that? చూడండి తండ్రి యేసునకు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే అది ఏమిటి? God can't lie. దేవుడు అబద్ధం ఆడు. Mark 9, మార్కు 9 చెప్పుకోండి. 21 to 23. 21 నుంచి 23 చాలు. 21 అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వానిని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను ప్రడదోయును. ఏమైనను నీళ్ల వలనైతే నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవలెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఓకే, So you can easily see that context is for the cross. చూడండి ఈ యొక్క సారాంశం అనేది సిలువకు ముందుగా జరుగుతున్న విషయం అనేటువంటిది మనం సులభంగా చూడగలం. All right, let's recount now. If the Father and the Son are equal, చూడండి తండ్రి కుమారుడు సమానులేనా అనే విషయాన్ని తిరిగి మరొకసారి పరిశీలన చేద్దాము. okay,
ఇక్కడ 19వ వచనంలో The Son cannot do anything of himself. చూడండి, కుమారుడు తనకు తానుగానే ఏమీ చేయలేడు. Are they equal? వారు సమానులై ఉన్నారా? 5:19 యోహాను. Jesus can only do what he sees the Father do. చూడండి, తండ్రి ఏమైతే చేస్తున్నాడో అదే యేసు చేస్తున్నాడు, దాన్ని చూసి యేసు చేస్తున్నాడు. Then verse 20. 20వ వచనంలో తండ్రి కుమారుడిని ప్రేమించు. Son, ఓకే we've already read these, so I'm going to recount them. ఓకే, నేను ఈ వచనాలను మనం చదివాం కాబట్టి మళ్ళా వాటిని గుర్తు చేస్తున్నాను. యోహాను 5:20. Okay, the Father shows Jesus everything he does. చూడండి, తండ్రి యేసునకు ఆయన చేసే పెద్దాన్ని చూపిస్తున్నాడు. So if Jesus already knew these things, why would the Father reveal them? చూడండి, యేసు ఈ కార్యములు ఎరిగి ఉంటే మరి ఎందుకు యేసు తండ్రి చేయాల్సినటువంటి అవసరం వీటిని? So who knew things that Jesus didn't know? చూడండి, యేసుకు తెలియనటువంటి కార్యములు ఇంకెవరికి తెలుసండి? Okay, then verse 22. 22వ వచనం చూడండి. తండ్రి ఎవనికిని Father, we're recounting this now. మళ్ళా దీన్ని మనం చూస్తున్నాం, తిరిగి చూస్తున్నాం, చదివామా? ఓకే, I'm giving you the reference and speaking the words that he spoke because we need to put these in capsule form. చూడండి, వీటిని మనం చూడటం కోసం నేనేం చేస్తున్నానంటే తిరిగి వచనాలు చెప్తున్నాను మీకు. Okay, first of all, he shows him everything he does. ఆయన చేసే ప్రతిదాన్ని తండ్రి కుమారుడికి చూపించాడు. Then verse 22. 22వ వచనము, The Father doesn't judge any man. తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు. If Jesus already had the judgment over all men, why would the Father give it to him? చూడండి, తండ్రికి యేసు మరి సర్వాధికారం ఇచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? Then verse 25. ఇక్కడ 25వ వచనము, The hour is coming and when the dead will hear the voice of the Son of God. చూడండి, ఒక గడి అనేది వస్తుంది, మృతులు దేవుని కుమారుని శబ్దం వినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. And those who hear will live. చూడండి, ఆయన యొక్క శబ్దం వినివారు జీవిస్తారని చెప్తున్నాడు. From verse 26, where did Jesus get life from in himself? చూడండి, 26వ వచనంలో యేసు తనలో తాను ఎక్కడి నుంచి జీవం పొంది ఉన్నాడు? The Father has given it to him. తండ్రి ఆయనకి ఇచ్చి ఉన్నాడు. So verse 27, 27వ వచనము, he has authority to execute judgment. చూడండి, అధికారాన్ని ఇచ్చేటువంటి అది ఆ యొక్క తీర్పు ఇచ్చేటువంటి అధికారం ఆయనకున్నది. Who gave that to him? ఆయనకి ఎవరు ఇచ్చారు దాన్ని? So very quick recount. చూడండి, చాలా త్వరగా చూస్తున్నాము ఈ యొక్క సందర్భాన్ని. The Son can't do anything of himself. చూడండి, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు. Is he equal with the Father? మరి కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు అని అంటే ఆయన తండ్రితో సమానుడా? The Father does all things of himself. చూడండి, తండ్రి ఏమో తనంతా తానే సమస్య చేయగలడు. Okay? And the Father had power to raise the dead. మృతులను లేపెట్టిన అధికారం తండ్రికి ఉన్నది. He gave that power to Jesus. ఆ యొక్క అధికారాన్ని ఆయన యేసుకి ఇచ్చి ఉన్నాడు. And he gave all judgment to Jesus. యేసునకు ఆ యొక్క సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు ఆయన. He made all men honor the Son like they honor the Father. చూడండి, అందరూ కూడా తండ్రిని సన్మానించినట్లే గణపరిచినట్లే కుమారుని కూడా గణపరచాలని చెప్పి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. Jesus has authority to give eternal life. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి అధికారము యేసునకు అధికారం ఉన్నది. He has power to give life. చూడండి, జీవాన్ని మరి ఇచ్చేటువంటి అధికారము ఆయనకున్నది. And where did he get that from? ఆ యొక్క అధికారాన్ని ఎక్కడి నుంచి పొందాడు ఆయన? And again, he has authority to execute judgment. చూడండి, ఆ తర్వాత ఆయన ఆ యొక్క తీర్పు ఇచ్చేటువంటి అధికారం ఆయనకున్నది. And where did that authority come from? ఆ యొక్క అధికారం కూడా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? So we see how many things the Father has done for the Son. కుమారుడి కోసం ఆయన ఎన్ని కార్యాలు చేసి ఉన్నాడో ఇక్కడ చూస్తున్నాం మనం. How much
much did the Son do for the Father? తండ్రి కోసము కుమారుడు ఏం చేస్తున్నాడు? So are they equal? వారిద్దరు కూడా సమానులేనా? John 5 verse 33. యోహాను 5:33 చూసినట్లయితే, మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. ఓకే. So now he turns to the witness that he's the Christ. చూడండి, ఆయన క్రీస్తు ఉన్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చున్నాడు. And the witness that he's from God. ఆ యొక్క సాక్ష్యము ఆయన దేవుని ఎదురు నుంచి వచ్చాడనేటువంటిదే అయి ఉన్నది. So John bore witness Jesus is from God. యోహాను మరి యేసు దేవుని ఎదురు నుంచి వచ్చాడని చెప్పి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. Or he testified he's not the Christ. చూడండి, ఆయన క్రీస్తు కాదని చెప్పి యోహాను సాక్ష్యం ఇచ్చున్నాడు. John 1 యోహాను సువార్త 1 29 to 34. 29 నుంచి 34. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచు వచ్చి తిని అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూసి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకును నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూసుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని నేను. ఓకే. So how did John know all these things? ఈ కార్యములన్నింటిని కూడా యోహాను ఎలా ఎరిగి ఉన్నాడు? He testified he didn't know that Jesus was the Christ. యేసే క్రీస్తు అనే విషయము ఆయనకు తెలియదని చెప్తున్నాడు. So here is Jesus living on earth for 30 years and John didn't know he was the Christ. చూడండి, యేసు 30 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు, కానీ యోహానుకు తెలియదు ఆయన క్రీస్తుని. Who's in control of all these things? వీటన్నిటిని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నది ఎవరండి అసలు? The Father is directing all these things. తండ్రి అన్నిటిని కూడా మరి నడిపిస్తున్నాడు. And the Son has all authority now. చూడండి, కుమారుడికి సర్వాధికారం ఉన్నది ఇప్పుడు. But who's still directing everything? సమస్తం నడిపిస్తున్నది ఎవరు? So what did Jesus think of John the Baptist's testimony? చూడండి, యేసు యొక్క సాక్ష్యాన్ని ఇస్తున్నది ఎవరు? సరే, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? Jesus said he didn't receive John the Baptist's testimony. యేసు చెప్తున్నాడు, యోహాను యొక్క సాక్ష్యాన్ని నేను అంగీకరించని చెప్తున్నాడు. Did he receive any man's testimony? ఎవరి యొక్క సాక్ష్యాన్ని అయినా ఆయన అంగీకరించాడా? Why not? ఎందుకు అంగీకరించలేదు మరి? Because we need to hear the word of God, not to hear the word of man. చూడండి, మనము దేవుని యొక్క మాటలని వినాలి తప్ప మనుషుని యొక్క మాటలు వినకూడదు. We're reading John 5:34. ఇప్పుడు యోహాను 5:34 చదువుతున్నాము. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవాలని ఈ మాటలు చెప్తున్నాను. ఓకే. Okay. So Jesus did not receive John the Baptist's testimony. యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సాక్ష్యాన్ని అంగీకరించలేదు. John the Baptist was a man. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక మనుషుడు. Then he recounts in verse 35. 35వ వచనంలో ఆయన దాన్ని గుర్తు చేస్తున్నాడు, తిరిగి చెప్తున్నాడు. Jews received John's testimony. యూదులు యోహాను యొక్క సాక్ష్యాన్ని అంగీకరించారు. Let's read John 5:35. 35వ వచనం నుండి యోహాను, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఓకే. So the apostles and all the other Jews received John's testimony. చూడండి, అపోస్తలులను ఇతర యూదులందరూ కూడా మరి యోహాను యొక్క సాక్ష్యాన్ని అంగీకరించారు.
even John, some of John's own disciples did not receive John's testimony. చూడండి, ఇక్కడ యోహాను యొక్క సాక్ష్యాన్ని మరి కొంతమంది అంగీకరించలేదు. So John 1, యోహాను సువార్త 1వ అధ్యాయము 6-8. 1వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ ఎలుగై ఉండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఓకే, So do all men believe through John the Baptist, or do all men believe through Jesus? చూడండి, మనుషులందరూ యోహాను యొక్క బాప్తిస్ట్ యోహాను యొక్క సాక్ష్యాన్ని విన్నారా, లేదా మనుషులందరూ కూడా యోహాను యొక్క మాటల్ని యేసుక్రీస్తు ద్వారా విన్నారా? Well, what's greater, the miracles that God did to witness to His Son, or man's word repeating God's word? చూడండి, ఏది గొప్పదండి? మనుషుని యొక్క మాటలో మరి యేసుక్రీస్తు గురించి చెప్పటము గొప్పదా, లేదా దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాలు గొప్ప, సూచక్రియలు గొప్పవా? Acts the first chapter, ఆ అపోస్తుల గారి 1వ అధ్యాయము 20-22. 20 నుంచి 22 వచనాలు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఓకే, So all the apostles had to be there at Jesus' baptism. యేసు యొక్క బాప్తిసంలో అపోస్తులందరూ ఆడ ఉండాల్సిన అవసరం ఉన్నది. Did that they see that dove coming and staying on Jesus' head? పావురం అనేది పైనుంచి దిగి వచ్చి యేసు మీద నిలబట్టాన్ని వారు చూశారా? What did that tell the apostles? అపోస్తులకు అది ఏం చెప్పింది? This was a miracle. ఇది ఒక అద్భుతమైనది, This is not a natural thing. ఇదేదో స్వాభావికమైనటువంటి కార్యం కాదు. So this miracle testified that Jesus was something very special. చూడండి, ఈ యొక్క అద్భుతమైనది మరి సాక్ష్యం ఇస్తున్నది ఏంటంటే యేసు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నది. So John testified to what he saw. చూడండి, ఆయన ఏం చూసి ఉన్నాడో యోహాను సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. And the apostles there watching saw the dove come. ఆ యొక్క పావురము దిగి రావడాన్ని అపోస్తులు చూశారు. So the miracle then said, or the voice then said, "This is my beloved son." చూడండి, ఆ యొక్క స్వరం ఏం చెప్పిందంటే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పడం జరిగింది. Well, everybody knew this was not man's voice up there in the sky. చూడండి, అక్కడ ఆకాశం నుంచి దిగి వచ్చిన స్వరం అనేది ఇది మనుషుని యొక్క స్వరం కాదని అందరికీ తెలుసు. So what kind of witness then did God give Jesus? యేసుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏ విధమైన సాక్ష్యమైనది? Why would men not believe he's the Son of God when God said it from heaven? దేవుడు పరలోకం నుంచి పంపించున్నాడంటే మరి ఆయన ఏ విధమైనటువంటి వ్యక్తి అయి ఉంటాడు? All right, our time is gone again. మరలా మన సమయం అయిపోయిందండి. God has definitely given a strong witness to his Son. చూడండి, దేవుడు నిశ్చయంగా తన కుమారుని గురించి ఒక బలమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడు. And there's no reason why we should not believe the testimony that came from heaven. చూడండి, దేవుని యొక్క పరలోకం నుంచి దేవుడు వచ్చినట్టు ఆ యొక్క సాక్ష్యాన్ని నమ్మకుండా ఉండడానికి మనకు అసలు అవకాశమే లేదు. And Matthew, Mark, and John all testify to that. చూడండి, మత్తయి, మార్కు, లూకా అందరూ కూడా ఆయన గురించే సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. So we have no excuse if we don't believe God's testimony to his Son. తన కుమారుడి గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నమ్మకుండా ఉండడానికి అసలు ఏ విధమైన కారణం మనకు లేదు. All right, let's pray. ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగిన మా గొప్ప